ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైనతేయుడిపై మలయప్ప స్వామివారి అద్భుత దర్శనం. తిరుమలలో వైభవపేతంగా వైశాఖ పూర్ణమి గరుడోత్సవం. అశ్వవాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారి రాజసం. ఊంజల సేవలో స్వామివారికి దివ్య నీరాజనం. స్వర్ణ రథోత్సవంలో సిరుల తల్లి శోభాయమాన కటాక్షం. వసంతోత్సవ జల్లుల్లో అలిమేలు మంగమ్మ సుందర సోయగం. శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తికి పుష్పయాగ మహోత్సవం. తిరుపతి పురవీధుల్లో ఆది దంపతుల తిరువీధి విహారం. శ్రీ సీతారామచంద్రమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకం. తిరుపతి కోదండ రామాలయంలో పూర్ణిమ ఉత్సవం. భక్త శ్రేష్ఠుడు వైనతేయునిపై శ్రీ మలయప్ప స్వామివారు దేదీప్యమానంగా అనుగ్రహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి గరుడోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. బంగారు తిరువాభరణాలు, కాసుల పేరు, కెంపుల హారాలు, పచ్చలతో అలంకృతులైన మలయప్ప స్వామివారు పట్టు పీతాంబరాలను ధరించి శ్రీ మహావిష్ణువుగా చిరునవ్వులు చిందిస్తూ గరుడ వాహనంపై ఆసీనులయ్యారు. అర్చకులు ఆగమోక్తంగా నీరాజన సమర్పణ చేసిన అనంతరం తిరువీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాసుని గరుడ సేవ ఆద్యంతం ఉత్సవ రమణీయంగా సాగింది. భక్తకోటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి పున్నమి గరుడ సేవను కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో. అశ్వవాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు రాజఠీవీతో కొలువు తీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన గురువారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలను ధరించిన స్వామివారు వేగానికి ప్రతీకైన అశ్వవాహనంపై ఆసీనులయ్యారు. అర్చకులు కైంకర్యాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల నడుమ తిరుపతి ఆలయ వీధుల్లో స్వామివారి అశ్వవాహన సేవ నయన మనోహరంగా జరిగింది.
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల. అంతకుముందు శ్రీ గోవిందరాజ స్వామివారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామివారి ఉత్సవమూర్తిని ఊయలపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదపారాయణం, మంగళకర నాదస్వరం, భక్తి సంకీర్తనల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి హారతులు సమర్పించారు. శ్రీహరి హృదయేశ్వరి శ్రీ పద్మావతిదేవి వైభవం వసంతోత్సవ జల్లుల్లో తేజోభరితంగా ఆవిష్కృతమైంది. స్వర్ణ రథోత్సవంలో సింగారాల సిరి దివ్యకాంతుల్లో మెరిసింది. వసంతోత్సవ జల్లుల్లో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజైన గురువారం అమ్మవారికి స్వర్ణరథం, వసంతోత్సవం, ఊంజల సేవ, తిరువీధి ఉత్సవం నయన మనోహరంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం అమ్మవారికి స్వర్ణ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించారు. అర్చకులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన మహిళలు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగుతూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి దేవి స్వర్ణరథంపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు సమర్పించి కుంభహారతి, మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వర్ణరథం ముందు చతుర్వేద పారాయణ నిర్వహించారు. ఆపై అమ్మవారికి పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ.
అనంతరం శ్రీ పద్మావతిదేవి అమ్మవారికి వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటలో చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపంలో స్నానపీఠంపై అమ్మవారిని వేంచేవు చేశారు. అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ పద్మావతి దేవిని పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి నివేదన, కుంభ, నక్షత్ర, మహామంగళహారతులు సమర్పించారు. చివరిగా అమ్మవారికి కలశ జలాలతో సహస్రధారల నడుమ వేడుకగా స్నపన తిరుమంజనం జరిపారు. ఇక వసంతోత్సవాలలో భాగంగా సిరుల తల్లికి ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. సిరుల తల్లికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పూలమాలలతో దివ్యంగా అలంకరణ చేసి శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేవు చేశారు. వేదం, సుస్వర భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ నేత్రపర్వంగా సాగింది. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి. అనంతరం గురువారం రాత్రి తిరుచానూరు మాడవీధుల్లో వైశాఖ పౌర్ణమి శుభవేళ నిండు చంద్రుని వెన్నెల వెలుగుల్లో చంద్ర సహోదరి తిరువీధి ఉత్సవం భక్తి సౌగంధ భరితంగా సాగింది.
నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు నీరిలోన తల్లడించి. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తికి స్నపన తిరుమంజనం, పత్రపుష్పయాగ మహోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. మార్చి 1 నుండి 10వ తేదీ వరకు కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించింది. ఈ బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆలయంలోని ఉంజల్ మండపంలో శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తిని వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూది లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేష నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే. శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము. శివ ఓం నమః శివాయ. పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు. హర ఓం నమః శివాయ. నాదం నమః శివాయ. గానం నమః శివాయ. తాళం నమః శివాయ. భావం నమః శివాయ. ఇక పత్ర పుష్పయాగ మహోత్సవంలో భాగంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి సన్నిధిలో అధికారులు, అర్చకులు పుష్పాలు, పత్రాలకు ప్రత్యేక పూజలు జరిపి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. గర్భాలయంలో పుష్పాలు, పత్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఉంజల్ మండపంలో శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ తులసి, చామంతి, గన్నేరు, మొగిలి, సంపెంగి, కలువలు తదితర పుష్పాలు, పలు రకాల పత్రాలతో పుష్పయాగ మహోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదనలు సమర్పించి మహామంగళహారతులు అందజేసి ఆది దంపతులకు అంగరంగ వైభవంగా కొలువు నిర్వహించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు
అనవరతము మమ్మాదుకునే శివుడు అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అనంతరం గురువారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవంలో భాగంగా కపిలతీర్థంలో తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చకులు హారతులు అందజేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు తిరుపతి పురవీధుల్లో తిరుచి సేవ వేడుకగా జరిగింది. కనుబొమల నడుమ కనిపించినది కాశీలింగము జ్యోతిర్మూర్తి. కనుబొమల నడుమ కనిపించినది కాశీలింగము జ్యోతిర్మూర్తి. ప్రకృతి పురుషాత్మక శ్రీతత్వము అర్ధనారీశ్వరాద్భుతమూర్తి. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు శివుడు. నాదలయలతో నానా విశ్వము నడిపి పాలిల్చు నటేశమూర్తి. నాదలయలతో నానా విశ్వము నడిపి పాలిల్చు నటేశమూర్తి. అష్టోత్తర శత కలశాభిషేక సేవలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సమ్మోహన దర్శనం భక్తులను మురిపించింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం వైశాఖ మాస పౌర్ణమి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం వైశాఖ మాస పౌర్ణమి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతమ్మ, లక్ష్మణ స్వామివార్ల సహితంగా శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల మేళవింపులతో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి అత్యంత వేడుకగా కన్నుల పండుగ 108 కలశాల్లో నింపిన పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం శాతుమర ఆస్థానం పూర్తి చేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. ఇక వైశాఖ పౌర్ణమి ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామివారికి ఆస్థానం వేడుకగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణిలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం ఆగమోక్తంగా కైంకర్యాలతో సేవించి ఆస్థానం సమర్పించారు. బంధించిన సౌమిత్రి రామ
వేదాలలోని సారాంశాన్ని తమ సంకీర్తనల ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లిన వాగ్గేయకారులు తాళపాక అన్నమాచార్యులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వెల్లడించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన మాతృశ్రీ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాల ముగింపు సమావేశానికి పీఠాధిపతులు ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ప్రపంచంలో భారతదేశం చాలా గొప్పది, సనాతనమైనది, ధార్మికమైనది, అద్భుతమైన స్థానం ఏది అంటే భారత భూమి అయినప్పటికీ గొప్ప స్థానం ఏది అంటే మన ఆంధ్ర రాష్ట్రమే. మన రాష్ట్రంలో కవులు, రచయితలు, భక్తులు ఉన్న భూమి మన ఆంధ్ర రాష్ట్రం. తడిగొండ వెంగమాంబ అన్నమాచారి అద్భుతమైన కీర్తనలు రచించారు. అందులో పల్లెటూరు వాతావరణం గురించి రచించారు. ఎంత గొప్పవి కీర్తనలు! మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్పిందో అది తడిగొండ వెంగమాంబ ఆవిడ చేసి చూపించింది. కీర్తనలో చాలా విషయాలు చూపించింది. అంతకుముందు శ్వేత భవనానికి చేరుకున్న పీఠాధిపతులకు తిరుపతి జేఈఓ గౌతమి, శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేఈఓ గౌతమి మాట్లాడుతూ టీటీడీలో ఏర్పాటు చేసిన తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా వెంగమాంబ రచనలు, సాహిత్యం, పుస్తక సీడీల రూపంలో భక్తులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు గతం నుంచి కూడా మరి టీటీడీ ఎప్పుడు ముందంజ వేస్తూ మరి ఆమె రాసిన రచనల్ని ఆమె మన భావితరాలకి ఏదైతే మిగిల్చి వెళ్ళారో ఎనలేని సంపదని వెలికి తీసే దాంట్లో ఎప్పుడు కూడా చొరవ చూపిస్తూ మరి అవన్నిటినీ కూడా ఎంతో ఎక్కడెక్కడో కూడా నుంచి సేకరించి పుస్తకాల రూపంలో అవన్నిటినీ కూడా తీసుకొని రావడం ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే దక్కిన ఒక ఖ్యాతి. అనంతరం శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో రాబోయే రోజులలో వెంగమాంబ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సంగీత పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంలో కరుణాకర్ రెడ్డి, స్వరూపానంద స్వామి, ధర్మారెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఎనలేనిది. ఇవాళ ఈ 15 ఏళ్లలో తరిగొండ వెంగమాంబకు సంబంధించిన అనేక పుస్తకాలను ముద్రింపజేశాం. నిన్న కూడా 2 పుస్తకాలు ఆవిష్కరింపజేశాం. దాదాపు 200 పాటలను సీడీ రూపంలో ప్రజల ముందు ఉంచినాం. తరిగొండ వెంగమాంబ మీ అందరికీ తెలుసు, ఏకాంత సేవ తర్వాత ఒక వెండి పళ్ళెంలో దశావతారాలు కలిగినటువంటి వెండి పళ్ళెంలో కర్పూర హారతి అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి తరిగొండ వెంగమాంబ. ఇప్పటికీ కూడా తరిగొండ వెంగమాంబ వారసులకు తిరుమల తిరుపతి దేవస్థానం 2009 నుంచి ఆ అవకాశం కల్పించింది. నిన్న తరిగొండలోనూ, తిరుపతిలోనూ, తిరుమలలోనూ అత్యంత వైభవంగా తరిగొండ వెంగమాంబ ఉత్సవాలు నిర్వహించినాం. రాబోయే రోజుల్లో తిరువాయూరులో ఏ రకంగా అయితే త్యాగరాజ మందిరం ఉన్నదో ప్రతి ఏటా సంక్రాంతి నాడు కొన్ని వందల మంది వచ్చి అక్కడ సంగీత కచేరీ చేస్తారో అదేవిధంగా తిరుమలలో రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. తరిగొండ వెంగమాంబకు సంబంధించిన ఒక సంగీత పండగ అనేది తిరుమల బృందావనంలో ఏర్పాటు కావాలనేది నేను కానీ, మా విభీషణ్ కానీ, వరప్రసాద్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు, మా సాయికృష్ణ యాచంద్ర గారు కలలు కన్నటువంటి కళ. ఈ సందర్భంగా పీఠాధిపతులను జేఈఓ గౌతమి, శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఘనంగా సత్కరించగా అనంతరం జేఈఓ డైరెక్టర్లను పీఠాధిపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో వేంచేసిన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. సకలాభరణ భూషితంగా ఊయలపై వెంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయబద్ధంగా కైంకర్యాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు.
పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని కడనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు అనంతరం గురువారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ముత్యపు పందిరి వాహనం వైభవేతంగా జరిగింది. స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యాలంకృతులైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అందమైన ముత్యాల పందిరిపై కొలువు తీరి హారతులను స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం పురవీధిలో స్వామి అమ్మవార్లకు వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు ఇలమండలమున జలగే హితవైభవుడీతడు మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి భక్తి సంకీర్తనం, వేద పారాయణం నడుమ ఆహ్లాదకరంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి
లోకపావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. అన్నమయ్య జిల్లా రాజంపేట తాలూకా తాళపాక గ్రామం శ్రీనివాసుని కళ్యాణ వీక్షణంతో పరవశించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 23 నుండి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తాళపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో శ్రీనివాస తిరుకళ్యాణ మహోత్సవం మంగళకరంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైదిక కైంకర్యాలను పూర్తి చేసి ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అన్నమయ్య యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో, ఏ కవులు కానీ, ఏ జ్ఞానులు కానీ, ఏ యోగులు కానీ, ఏ సిద్ధులు కానీ ఆయన యొక్క మహిమాన్వితమైన గానంతో సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి హృదయంలో ప్రత్యక్షమైనట్టుగా అంతమంది సిద్ధి పురుషులు కూడా అన్నమయ్యతో సాటి లేని వాళ్ళు. నిజంగా ఇక్కడ చిన్నకేశ్వర స్వామి చూస్తే ఆనందం వేసింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క అంశయే ఉన్న అన్నమయ్య స్వామికి ఇక్కడ అర్చనాదులు గావించి స్వామి యొక్క అనుగ్రహంతో ఎవరు ఈ సృష్టిలో రచించలేనంత రచన ఈ అన్నమయ్య గడ్డ నుంచి ప్రారంభించిన అద్భుతమైన ప్రాంతము, పరమ పవిత్రమైన ప్రాంతము ఈ అన్నమయ్య గ్రామం. ఈ రోజు కూడా అనువంశీకులు ఆ అన్నమయ్య ట్రెడిషన్ సంప్రదాయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇలా రక్షించబడుతూ అన్నమయ్య ప్రాజెక్ట్ అనే పేరుతో ఎన్నెన్నో కీర్తనలు, ఎన్నెన్నో కావ్యాలు, అలాగే ఒక చిత్రీకరణతో కూడుకున్న సందర్శనం చేయడానికి కావలసిన పరికరాలు, ఎన్నెన్నో ప్రాజెక్టు తాళపత్ర గ్రంథాలు ఎన్నెన్నో సంపాదిస్తూ ఈరోజు యావత్ భారతదేశంలో రాయలసీమ అంటే అన్నమయ్య అని పేరు కలిగేటట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం, ఢిల్లీ, అలాగే బొంబాయి అనేక ప్రాంతాల్లో అన్నమయ్యని పెట్టుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రచారం చేసే స్థాయిలో ఉంది. అంతకుముందు తాళపాకలోని అన్నమయ్య ధ్యాన మందిరంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అన్నమాచార్యుల విగ్రహానికి పంచామృత అభిషేకం మంగళకరంగా జరిగింది. అనంతరం నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనామృతం రసరమ్యంగా సాగింది.
చిత్తూరు జిల్లా నగిరిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కర్యమాణిక స్వామివారి ఆలయంలో గరుడ సేవ వైభవంగా జరిగింది. ఏటా వైశాఖ మాసంలో పౌర్ణమి తిథి రోజు తమిళ సంప్రదాయంలో కంచి గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులు చేశారు. పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నెల్లూరు జిల్లాలోని వేదగిరిపై భక్తుల ఆరాధ్య దైవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కొలువుతీరి పూజలు అందుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో నారసింహ జయంతి మహోత్సవ సంయుక్త బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేదగిరి నృసింహునికి కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషిత దివ్యాలంకరణలతో వేదికపై వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి ఆపై వేదోక్తంగా కళ్యాణం నిర్వహించారు. చిత్తూరు నగరం 7 గంగమ్మల జాతరతో గంగమ్మ నామంతో ప్రతిధ్వనించింది. భక్తులను కొంగు బంగారంగా కాపాడే చల్లని తల్లి శ్రీ గంగమ్మ జాతర సందర్భంగా నగరంలో అమ్మవారి ఉత్సవాలు నిమజ్జనంతో ముగిశాయి. ఈ సందర్భంగా బజారు వీధిలోని ప్రధానంగా కొలువుతీరిన నడివీధి గంగమ్మకు గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరణలు చేసి విశేషంగా పూజించారు. ఆపై నగర వీధుల్లో అమ్మవారి నిమజ్జన ఊరేగింపు కోలాహలంగా జరిగింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధిలో స్వామివారి గరుడ వాహన సేవ శోభాయమానంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు అర్చకులు కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో నరసింహ కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక ఇటు ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవాలను చక్కని అలంకరణలో కొలువు తీర్చి కళ్యాణ క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా. తిరుపతిలో భవన్స్గా పేరొందిన భారతీయ విద్యా భవనంలో గురువారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం వెన్నెల వెలుగుల్లో సాయం సంధ్యా సమయంలో పాఠశాల ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. సప్తగిరులకు ఎదురుగా తిరుపతిపుర ప్రముఖులు, భారతీయ విద్యాభవన్ అధ్యాపకులు, విద్యార్థులు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం పండితులు శ్రీనివాస గద్యాన్ని పఠించారు. ఆపై భక్తులు
ఎంతో భక్తి ప్రపత్తులతో సప్తగిరులకు హారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భవన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.